మన ఛానల్కు స్వాగతం. మా వీడియోలోకి ప్రవేశించే ముందు దయచేసి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. శాంతను అనే హస్తినాపుర రాజు ఒకరోజు గంగా నదికి వెళ్ళినప్పుడు అందమైన స్త్రీని కలుస్తాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, గంగాదేవి. ఆమెను చూసిన శాంతను ఆమె అందానికి మంత్రముగ్ధుడై ప్రేమలో పడతాడు. శాంతను గంగను వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాని గంగా ఒకటి చెబుతుంది, మీరు నన్ను వివాహం చేసుకోవాలంటే మీరు నాకు ఇచ్చిన ఏ నిర్ణయాన్ని ప్రశ్నించకూడదు. నేను ఏ పని చేసినా మీరు నన్ను నిలదీయకూడదు. శాంతను ఈ అంగీకారంతో ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే గంగా పుట్టిన ప్రతి బిడ్డను నదీ ప్రవాహంలో ముంచుతుంది. ఇది చూసా శాంతను చాలా బాధపడినా ఆమెను నిలదీయలేదు, ఎందుకంటే ఆమెకు ఇచ్చిన వాగ్దానం గుర్తుంది. 8వ బిడ్డను ముంచబోతున్నప్పుడు శాంతను నిలదీస్తాడు. అప్పుడు గంగా అతనికి వాస్తవం చెబుతుంది. ఈ పిల్లలు వసువులు అనే దేవతలు. ఒకసారి వీరికి శాపం వచ్చింది మరియు ఆ శాపం తీరటానికి తాను వారిని ఈ విధంగా తీసుకెళ్ళింది. అయితే 8వ బిడ్డను గంగ ముంచలేదు. ఆ బిడ్డ భవిష్యత్తులో హస్తినాపుర మహాకావ్యానికి కీలక పాత్రధారి అయిన భీష్ముడు. గంగ తన కొడుకు భీష్ముడిని శాంతనుకు అప్పగిస్తుంది. గంగ వదిలిపెట్టి వెళ్ళినా భీష్ముడు హస్తినాపుర రాజవంశానికి చిరస్థాయిగా అండగా నిలిచాడు. భీష్ముడు హస్తినాపురలో కేవలం కురువంశానికి మాత్రమే కాదు, భారతీయ పౌరాణిక కథల్లో అత్యంత గౌరవనీయుడిగా నిలుస్తాడు. భీష్ముడు అనేక ధర్మ సిద్ధాంతాలను నిర్ధారించిన పాత్ర. అతని తీర్మానాలు సత్యవ్రతం, త్యాగం మరియు ధర్మంపై నిలిచిన అనురాగం మహాభారతంలో అతి కీలకంగా ఉంటాయి. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆనందించినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మద్దతు మాకు మరిన్ని ఆసక్తికరమైన మహాభారత కథలను తీసుకురావడానికి సహాయపడుతుంది. మరింత ఆసక్తికరమైన మహాభారతం కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.